స్తబ్దులుగా ఉన్నారు అందరూ. ఇట్స్ అ టైమ్ టు కమ్ బ్యాక్. పదవి లేకపోతే ఏమేమి చచ్చిపోతామండి. నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చూస్తాను, కొంతమంది బీజేపీలో వాళ్ళు ప్రధాన కార్యదర్శులుగా చేస్తుంటారు. ఒక ఖద్దరు చొక్కా, చేతికో సంచి, వాళ్ళ పని ఏంటంటే పార్టీ కోసం పనిచేయడం అంతా. వాళ్ళు దేశం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ అయితే దాని వింగ్, పొలిటికల్ వింగ్ ఇస్ బీజేపీ. దానికోసం వాళ్ళ నుంచి వచ్చే ఒక వ్యవస్థ. వాళ్ళు చూస్తాం, మీరు ఎక్కడ ఉంటారని అడిగితే మేము హోటల్స్లో ఏమన్నా, మాకు ఎవరేం హోటల్స్ ఏమరు, మా కార్యకర్తల ఇళ్ళలో మేము ఉంటాం. వి టేక్ ఇట్ ఫార్వర్డ్. దే ఆర్ మ్యాడ్లీ కమిటెడ్ అబౌట్ దర్ ఐడియాలజీ. ఐడియాలజీతో ఎంతమంది ఏకీపించదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం నేర్చుకోవాల్సింది అది. రాగానే ఎలక్షన్ టైంలో హడావుడి నాకేంటంటే ఐఎమ్ వెరీ క్లియర్, దిస్ పార్టీ విల్ గో ఆన్. వెరీ వెరీ క్లియర్. ఎవరు ఎటు వెళ్ళినా కానీ ఈ పార్టీతో ముందు కాదు. నాకు క్యాడర్ క్షేమం చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే జన సైనికులు వీరమహిళ లేకుండా పార్టీ లేదు. కానీ ఇది పదవులకు సంబంధం లేదు, అది నేను చెప్తాను. మనోహర్ గారికి ఏ పదవి ఉందండి అసలు? ఆయన దాన్ని తిట్లు ఇంకెవరు తినలేదు ఈ మధ్యగా మా పార్టీలు ప్రత్యేకంగా. ఏమి చేసినా అది ఆయన పాపాలు పై రోడ్లాగే. ఇప్పుడు ఇంకొంతమంది భరిస్తున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు ఇది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ పోలీస్ కాల్పులు చనిపోయిన వాళ్ళలో తెలంగాణ జగిత్యాలకు చెందిన సాయిరాం ఏదో ఉందండి, జగిత్యాలైంది. అంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఆంధ్ర, ఇది ఎంటైర్ తెలుగు ప్రైడ్, ఒక ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. అలాంటిది ప్రైవేటైజేషన్ జరుగుతున్నప్పుడు ఇది నేను 2 సందర్భాలు, మన కోన తాతారావు గారు ఎక్కడున్నారు, కోన తాతారావు గారు ఉన్నారు, మీటింగ్ పెట్టాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా మనం మాట్లాడాం. ఇది ఇంకా ప్రైవేటైజేషన్ ఆపక ముందు గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ అధినాయకత్వం తెలుసు అప్పుడు ముఖ్యమంత్రికి. విభజన సమయంలో విడిపోవడానికి ఒప్పుకోవట్లేదని ప్లే కార్డు పట్టుకోవడం ఎలా పట్టుకున్నారంటే అప్పుడు టీవీలో చూపించారు. దొంగచాటుగా సోనియా గాంధీ గారు చూడకుండా, ఆవిడ కనుపంట పడకుండా, ఆవిడ కళ్ళలో పడకుండా తిప్పారు. మీరు ఆ విజువల్ ఉంటుంది చూడండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు, ఇక్కడ వెళ్ళి పొడి చేస్తాం, చంపేస్తాం, ఇది చేసేస్తాం, మెడల్ ఉంచి తీసుకొస్తాం, అలా ఇక్కడేం జరగదు. అక్కడ ఢిల్లీ అది కుదరదు. అట్లా ఇక్కడ ఎన్నైనా మాట్లాడచ్చు. వీళ్ళు కథలు అక్కడ చెప్తారు ఇట్లా. సో ఇలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ 151 సీట్లు వచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారంటే ఏం చేయలేదు. వాళ్ళు ఏమి చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారంటే, స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి మీరు వదిలేసుకుంటే మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాను, మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాను, మీకు ఇన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు. కొంతమంది, నేను ఇది మొన్న క్రాస్ చెక్ చేసుకున్నాను. మళ్ళీ మన ఆఫీసులో నేను పదవి తీసుకున్న తర్వాత మాట్లాడినప్పుడు అది మేము చేయలేదని కొంతమంది చేశారు, బట్ కొంతమంది చేశారు. అంటే ఎప్పుడు దీంట్లో సమస్య ఎక్కడ ఉంది స్టీల్ ప్లాంట్కి? ఎప్పుడు అంటే, ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా నష్టం, అది ఎప్పటికైనా సరే. కానీ అది ప్రత్యేకమైన స్థితిలో ఉంది. ఇది చాలా ఉద్యమాలు చేసి సంపాదించుకుంది, ప్రాణాలు పోగొట్టి సంపాదించుకుంది. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుంది అనుకున్నప్పుడు కార్మిక సంఘాల నాయకులు నేను ఏమడిగానంటే, ఆ రోజున అప్పటికి ఇంకా బీజేపీతో మన ఇంకా అలయన్స్ కూడా ఫుల్గా ఫామ్ అవ్వాల, టాక్ స్టేజ్లో ఉంది. అలాంటి సమయంలో నేను ఏం చెప్పానంటే, వెళ్ళి అంటే మీకు తెలుసు, మీకు ఈ దేశంలో ఎవరన్నా సరే అమిత్ షా గారితో ఎవరితో గొడవ పెట్టుకుంటారండి. వీళ్ళు అమిత్ షా గారికి నేను ఖచ్చితంగా అభిప్రాయం చెప్పండి. ఎందుకు అభిప్రాయం చెప్పలేరంటే, ఆయన భయపెడతారని కాదు. ఆయన అడిగే ప్రశ్న వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు ఏం కూర్చోబెట్టి భయపెట్టడం వాళ్ళు బెదిరించడం ఏం చేయరు. ఆయన మీరు నేషనల్ లీడర్షిప్ ఎప్పుడు చాలా క్లియర్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చోబెట్టి చేసి వాళ్ళు ఏమి చేయరు. నీ కూర్చోబెట్టి వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం వీగిపోయి వదిలేస్తాం.
వాళ్ళ దగ్గర సమాధానం ఉంది. ఇంత నష్టం అవసరం లాజికల్గా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతూ ఉంది. మేము వెళ్ళి ఏం చెప్పామంటే, నేను మనోహర్ గారు వెళ్ళి ఢిల్లీ మన సౌత్ బ్లాక్కి వెళ్ళాం, పార్లమెంట్లోకి వెళ్ళాం. చాలా బిజీ షెడ్యూల్ టైం ఇచ్చారు. వెళ్ళి ఏం చెప్పానంటే, సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మిగతా ఫ్యాక్టరీస్ని ఇప్పుడు అలా నిజంగా భారతీయ జనతా పార్టీయే, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, అమిత్ షా గారు ఉన్న నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ నిజంగా అది మొండిగా ఎవరి మాట వినరు అనుకుంటే, మరి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటీకరణ ఆపేశారు 2017-18లో 18లో. వాళ్ళు చెప్పారు నాకు, నువ్వు తీసుకొచ్చిన పాయింట్ నువ్వు ప్రజెంట్ చేసింది మాకు నచ్చింది. నేనేం చెప్పానంటే, దానికి ప్రాఫిట్లో ఉన్నది మీరు దయచేసి చేయకండి సార్ అంటే వెంటనే విన్నారు, దాని ప్రైవేటైజేషన్ ఆపారు. సో వాళ్ళకి సరిగ్గా చెప్పాలి వాళ్ళకి. అదే మేము వెళ్ళి మళ్ళీ స్టీల్ ప్లాంట్ అని చెప్పాను. స్టీల్ ప్లాంట్ అనేది చాలా భావోద్వేగంతో కూడింది సార్.